పిల్లవాడు మాతృభాష మాట్లాడడం అనుకరణ. పిల్లవాడు ఇతర భాషలో మాట్లాడడం వికాసం. చేప పిల్ల నీటిలో ఈదడం సహజాతం. పక్షి పిల్ల గాలిలో ఎగరడం పరిపక్వత. వైగాట్స్కి ప్రకారం ప్రైవేట్ సంభాషణ అనగా పిల్లలు రహస్యంగా మాట్లాడుకోవడం, పిల్లలు అర్థం కాకుండా మాట్లాడుకోవడం, పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం. ఆన్సర్: పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం. ఉత్తర బాల్య దశలో ఈ అభ్యసనం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్: పరిశీలన అభ్యసనం. విద్యార్థి అక్షరాలు దిద్దుటకు తప్పనిసరిగా కావలసినది వికాసం, అభ్యసనం, పరిపక్వత. ఆన్సర్: పరిపక్వత. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి దశ. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఆన్సర్: పూర్వ ప్రచాలక దశ. ఎక్కువ నైపుణ్యం గల పిల్లలు తక్కువ నైపుణ్యం గల పిల్లలకు సహకరించాలి అని చెప్పినవారు పియాజే, బండూరా, వైగోట్స్కీ. ఆన్సర్: వైగోట్స్కీ. అభ్యసనం చాలా వేగంగా జరుగు దశ. ప్రారంభ స్ఫూర్తి, పీఠభూమి దశ, చాంచల్య దశ. ఆన్సర్: ప్రారంభ స్ఫూర్తి. సుజాత అనే ఉపాధ్యాయురాలు తన వృత్తి పట్ల గొప్ప భావాలను ఏర్పరచుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఈ లక్ష్యం నెరవేరినట్లు. జ్ఞానం, అభిరుచి, వైఖరి. ఆన్సర్: వైఖరి. మనుషులకు మాత్రమే చెందిన అంశం. ప్రజ్ఞ, పెరుగుదల, వికాసం, మూర్తిమత్వం. ఆన్సర్: మూర్తిమత్వం. జీవి పుట్టినది మొదలు మరణించే వరకు వచ్చే గుణాత్మక మార్పు. పెరుగుదల, పరిపక్వత, వికాసం. ఆన్సర్: వికాసం. క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది మూర్తిమత్వం, ప్రజ్ఞ, పెరుగుదల. ఆన్సర్: పెరుగుదల. స్కాఫోల్డింగ్ అనగా ఇతరులను అనుసరిస్తూ నేర్చుకోవడం, అభ్యసన సామర్థ్యం, ఇతరులు అందించే సహాయం. ఆన్సర్: ఇతరులు అందించే సహాయం. వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్: పరిశీలన అభ్యసనం. మనుషులందరూ మరణిస్తారు, కిషోర్ మనిషి కాబట్టి కిషోర్ కూడా మరణిస్తారు అన్నది ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన, ప్రయోగ ఆలోచన. ఆన్సర్: నిగమన ఆలోచన. స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. చిన్న సమూహ బోధన, కృత్యాధార బోధన, కార్యక్రమయుత బోధన. ఆన్సర్: కార్యక్రమయుత బోధన. సంశ్లేషణ విశ్లేషణతో కూడిన ప్రక్రియ. ఆలోచన, వివేచన, ప్రత్యక్షం. ఆన్సర్: ప్రత్యక్షం. ఉద్వేగ కెథార్సిస్ అనేది పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఆన్సర్: వికాసం. ఆధునిక వ్యవహారిక భాషలో మెటాకాగ్నిషన్ అంటే ఆలోచన, వివేచన, స్వబుద్ధి. ఆన్సర్: స్వబుద్ధి. సాంఘిక వికాసానికి పునాది మెట్టు. కుటుంబం, పాఠశాల, సమవయస్కులు. ఆన్సర్: కుటుంబం. సంఘర్షణకు కారణమైన గ్రంథి. పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి. ఆన్సర్: అధివృక్క గ్రంథి. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, అవసరాలు తీర్చుకోవడం, అవసరం ఏర్పడడం. ఆన్సర్: అవసరం ఏర్పడడం. మంచి గుర్తుకు రాగానే చెడు గుర్తుకు రావడం. కొండ గుర్తులు, శబ్ద ప్రమాణం, భావాల సంసర్గం. ఆన్సర్: భావాల సంసర్గం.
ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఈ సిద్ధాంతం సమర్థిస్తుంది. అనుకరణ అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్రేకం కోపం, భయం, అసూయ. ఆన్సర్ అసూయ. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత వీటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అభ్యసన ప్రేరణ, అభ్యసన సంసిద్ధత, అభ్యసన అవసరం. ఆన్సర్ అభ్యసన అవసరం. ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితి, భయం, కోపం, వ్యాకులత. ఆన్సర్ వ్యాకులత. క్రింది వాటిలో సరికానిది. అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థుల్లో బహిర్గత ప్రేరణను పెంచేలా ఉండాలి. బహిర్గత ప్రేరణ అనేది విద్యార్థుల్లో అంతర్గత ప్రేరణ పెంచేలా ఉండాలి. అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనది. ఆన్సర్ అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థుల్లో బహిర్గతను పెంచేలా ఉండాలి. బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. నిబంధన వల్ల ప్రవర్తనలో మార్పు, దండనలు బహుమానాల వల్ల మార్పు, అనుకరణ అనుసరణ వల్ల మార్పు. ఆన్సర్ అనుకరణ అనుసరణ వల్ల మార్పు. ప్రాకృతీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క ముఖ్య లక్షణం. వైఖరి, అభిరుచి, సహజ సామర్థ్యం. ఆన్సర్ సహజ సామర్థ్యం. తక్షణమే అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. పునరభ్యసనమును పోలి ఉండేది అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆన్సర్ అనుకూల బదలాయింపు. అలవాటులో పొరపాటుగా చేసేది అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయడంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రజ్ఞా పరీక్షలు, వైఖరి పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు. ఆన్సర్ సహజ సామర్థ్య పరీక్షలు. స్కఫోల్డింగ్ అనే భావనను వివరించే సిద్ధాంతం. పరిశీలన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఆన్సర్ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం.